ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అత్యంత శక్తివంతమైనదిగా భావించబడినది. ఒకప్పుడు అవంతి అనే పురాతన నగరంలో భక్తివంతులైన చంద్ మరియు మహేశ్వరుడు అనే ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు. వారు ప్రతిరోజు భగవంతుడైన శివుడికి పూజలు హోమాలు చేసి భక్తి మార్గంలో జీవించేవారు. అవంతి సమీపంలో దూషణ అనే రాక్షసుడు రాజ్యాన్ని దాడి చేసేవాడు. అతను అత్యంత క్రూరుడు, శివభక్తులను చంపేవాడు. ఓ రోజు దూషణ సైన్యం ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. భక్తులు భయంతో శివుణ్ణి ప్రార్థించారు. ఓ మహాదేవా, మమ్మల్ని రక్షించు అని. ఆ క్షణంలోనే భూమి కంపించింది, గర్జన వినిపించింది. అగ్ని మధ్య నుండి భగవంతుడైన మహాకాళేశ్వరుడు ప్రబల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన మూడో నేత్రం నుండి అగ్నిజ్వాలలు వెదజల్లుతూ దూషణ రాక్షసుణ్ణి భస్మం చేశాడు. తర్వాత భగవంతుడు భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: మీ భక్తి నన్ను సంతోషపరిచింది. ఇక నుండి నేను ఇక్కడే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం రూపంలో ఉంటాను, మిమ్మల్ని రక్షిస్తాను అని అన్నారు. అప్పటి నుండి ఉజ్జయినిలో ఈ జ్యోతిర్లింగం భక్తుల్ని రక్షించే కాలముపై ఆధిపత్యం కలిగిన దేవుడిగా పూజింపబడుతుంది. ఇది భగవంతుడు స్వయంగా స్వరూపంగా వెలిసిన ఏకైక జ్యోతిర్లింగం.